అనుకున్నట్టే రుద్రందేవ్ వాయిదా పడింది. ఈ నెల 26న రావట్లేదు. ఎప్పుడన్నది గుణశేఖర్ ఇంకా తేల్చలేదు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఆలస్యం అవుతుందని గుణశేఖర్ చెబుతున్నా అసలు కారణాలు మాత్రం చాలా ఉన్నాయి. ఈ సినిమా చూసిన బయ్యర్లు పెదవి విరిచారని టాకు. నిడివి ఎక్కువగా ఉందని, విజువల్ ఎఫెక్ట్స్ అంతగా రక్తి కట్టలేదని లూప్ హోల్స్ మొత్తం బయటపెట్టారంట. పైగా 60 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నా అది తెరపైన ఏమాత్రం కనిపించడం లేదని గుణశేఖర్కి స్ట్రాంగ్గా ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారంట. దాంతో గుణశేఖర్ డైలమాల్లో పడినట్టు టాకు. ఇప్పటికిప్పుడు మళ్ళీ విజువల్ ఎఫెక్ట్స్ మార్చాలంటే కుదరదు. అందుకే కొన్ని కీలకమైన సన్నివేశాల్లో విఎఫ్ఎక్స్ మార్చి చూడాలని గుణశేఖర్ నిర్ణయించుకున్నారంట. దాంతోపాటు ఈ సినిమాని ఎక్కడెక్కడ ట్రిమ్ చేస్తే బాగుంటుందో అని తన టీంతో సహా చర్చిస్తున్నారంటే గుణశేఖర్. ఇప్పటికే రుద్రందేవ్ పలుసార్లు వాయిదా పడింది. దాంతో ఈ సినిమాపై ఏమాత్రం క్రేజ్ ఉన్నా అది కూడా మెల్లిమెల్లిగా సన్నగిల్లుతోంది. బాహుబలి విడుదలయ్యాక రుద్రమదేవిని విడుదల చేస్తే ఈ 2 సినిమాలకు జనాలు పూరికలు తీస్తారని, అప్పుడు రుద్రందేవ్ తేలిపోతుందని భయపడ్డాడు గుణశేఖర్. ఇప్పుడు ఆ భయాలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జూన్ 26 దాటితే రుద్రందేవికి అనువైన ప్లాట్ దొరకడం కష్టం. ఈలోగా బాహుబలి విడుదల కూడా అయిపోతుంది. అందుకే రుద్రందేవికి ఇంకాస్త మెరుగులు దిద్ది విడుదల చేద్దాం అనుకుంటున్నాడు గుణశేఖర్. అందుకోసం మరో 4-5 కోట్లు ఖర్చు ఎక్కువైనా సరే వెనకడుగు వేయకూడదు అనుకుంటున్నాడు. మొత్తానికి బాహుబలి రుద్రందేవిని బాగానే టెన్షన్ పెడుతోంది.